నమస్తే డిఎన్ఎన్ డిజిటల్ న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. ఏపీఎన్డీసీ పరిరక్షణకు ఐక్య పోరాటం మే 18న చలో ఏపీఎన్డీసీ కార్యక్రమం తిరుపతి జిల్లా కోడూరులో గురువారం ఏపీఎన్డీసీ పరిరక్షణ పోరాట కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. సిహెచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ కందారపు మురళి మాట్లాడుతూ ఏపీఎన్డీసీ సంస్థను కాపాడుకోవడం కార్మికులు, మిల్ యజమానులు, ప్రజలందరి బాధ్యత అని అన్నారు. సంస్థపై ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు బల్క్ టెండర్లు ఇవ్వడం వల్ల సంస్థ మనుగడ ప్రమాదంలో పడిందని ఆరోపించారు. స్థానిక మిల్లులకు వెరైటీస్ సరఫరా చేసి ముడిరాయి ఎగుమతులను నిలిపివేసి పౌడర్ రూపంలోనే ఎగుమతి చేయాలని డిమాండ్ చేశారు. మే 18న నిర్వహించే చలో ఏపీఎన్డీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించేందుకు నేటి నుంచే సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయిపోయింది అన్నటువంటి కాకుండా కొనసాగింపు ఏదో ఒక రూపంలో మనం చేయాలి అన్నటువంటి నిర్ణయానికి మన సివిటి నాయకత్వం అందరూ కూడా వచ్చారు. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాలనుకుంటే ఇంకొక ప్రతిపాదన ఏమంటే దీన్ని ఆ కంటిన్యూటీ, ఆ టెంపో మెయింటైన్ కావాలంటే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము భావించాం. అందరూ కలిసి చర్చించాలి కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేయకుండా బయటకు చెప్పడం న్యాయం కాదు. మనకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాము, ఆ కమిటీలో డిస్కస్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ రోజు మనం మాట్లాడుకొని నిర్ణయం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేయడం ప్రధానమైన కారణం. అది ఏమేనంటే 18 కానీ 19 కానీ చలో సిఇఓ చలో సిపిఓ అనే ప్రోగ్రామ్ తీసుకొని మనం ఏవైతే చర్చించామో ఆ తీర్మానం సారాంశాన్ని లేదంటే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పడానికి సంతకాల సేకరణ ఉద్యమం పెట్టాలి. 18 కానీ 19 కానీ చలో అని చెప్పి అక్కడ పోవడం, మీరు ఏ తేదీ అక్కడ మనం నిర్ణయించే తేదీని బట్టి అది అనుకుంటున్నాము. రేపటి నుంచి ఏదో ఒక గ్రామంలో లేదా ఒక పర్టికులర్ ప్లేస్ లోనో లేదంటే ఈ రోజు కూడా వీలవుతుంటే ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పేది అనుకున్నాం. లేదు మీరు రేపు ఇల్లు కూడా ప్రారంభిద్దామంటే కూడా మీరు కూడా ప్రారంభించవచ్చు. ఎట్లా అనేది మీరు మా ప్రపోజల్ ప్రారంభించి గ్రామాల వారీగా ఇప్పుడు వాస్తవంగా మిల్లు ఓనర్లు గాను, ఉద్యోగులు గాను, లేదా నిర్వాసితులు గాను, అక్కడ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ లో మీకే అన్ని పాఠశాలలో సంబంధం ఉన్నటువంటి మనుషులుగా మీరు యవాన్ముడు ఇది మా అందరికంటే కూడా మీకే ఆ రకమైన వేళ్ళూరుకు పోయినటువంటి మనుషులు కాబట్టి మిమ్మల్ని కాదని ఏదో కొత్త ఏమి చేసేసే పరిస్థితి కూడా ఏమీ లేదు. అందుకని మేము అనుకున్నది ఏమంటే మీ ద్వారా అంటే మీకు ఏ అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఉండి వాటన్నిటిలో ఈ సంతకాల సేకరణ డైరెక్ట్ గానే పాల్గొన్నారు కాబట్టి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది ఇంటింటికి. ఇది ఎందుకనంటే ఒక పర్టికులర్ అంశానికి పర్టికులర్ సెక్షన్ కి సంబంధించిన ఇష్యూ కూడా కాదు, వేరియస్ ఆస్పెక్ట్స్ దీంట్లో మిళితమై ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్లో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏపీఎండీసీ ద్వారా. ఎవరికి ఖర్చు చేశారనేది కూడా ఒక ప్రశ్న. దీని అభివృద్ధి కోసం చేశారా, నిర్వాసితుల కోసం చేశారా, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వేలాది మంది వర్కర్ల అభివృద్ధి కోసం ఏమైనా చేశారా, లేదా ప్రజలకు ఏమైనా తోడ్పడిందా? రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం కాబట్టి వాళ్ళకి తక్కువైంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టి కుదవబెట్టి డబ్బు తీసుకోవడం తప్ప ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఉపయోగపడేది ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3,000 కోట్లు 4,000 కోట్లు ఏపీఎండీసీని అడ్డం పెట్టి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. ఇప్పుడు రకరకాల విషయాలు బయటికి తెస్తున్నారు, ఇంకా ఏమేమి వస్తాయో చూస్తాం మనం. కాబట్టి మన ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయడానికి సింపుల్ యాక్టివిటీ మనం ఇప్పుడే భారీ కార్యక్రమాలన్నీ చేయకపోయినా ఒక సింపుల్ యాక్టివిటీకి పెట్టుకొని 18th 19th అంటే నరసింహరావు గారు కూడా నేను కూడా వస్తానన్నాడు ఇక్కడికి సిపిఓ కలవడానికి నేను కూడా వస్తామని అన్నాడు. మీరు ఏ తేదీ అనుకుంటే మేమైతే 18th 19th ఆయన ఖాళీ ఉంది కాబట్టి ఆ డేట్స్ అయితే బెటర్ గా ఉంటుందేమో.